మరో ఎమ్మెల్యేతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి. ఎంత గట్టిగా మీ వాయిస్ వినిపించబోతున్నారు? గట్టిగా ఏం లేదండి, గట్టిగా మొత్తం తెలంగాణ రైతుల పక్షాన ఈ 420 ముఖ్యమంత్రి 420 వాగ్దానాలు చేసి రైతులని నిండు అప్పులలో ముంచిన ఈ ముఖ్యమంత్రి తక్షణం గద్దె దిగాలి. మళ్ళా మధ్యన రాహుల్ ఖాన్ और प्रियंका जी सबको लाके सब तेलंगाना लोगों को हवा में डुबा दिया, पूरा गुमराह कर दिया, धोखा कर दिया. सब धोखेबाज सरकार है. पहले सरकार को यहाँ पर रिजाइन करना चाहिए. हम लोग गवर्नर से भी मांग करेगा. ये गवर्नर को, ये गवर्नमेंट को बर्तरफ करना चाहिए. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెడతా ఉంటున్నారు. రాహుల్ గాంధీని తీసుకొస్తాడా లేకపోతే రాహుల్ గాంధీ సంతానం తీసుకొస్తా మాకు సంబంధం లేదండి. మాకు తెలంగాణ రైతులకు ఏదైతే వాగ్దానం చేశారో ఈ మోసపూరిత ఈ యొక్క దేశద్రోహ పార్టీ అయినా ఈ ప్రభుత్వం బేషరతుగా 70 లక్షల రుణ ఖాతాలు ఉన్న రైతులకు 70 లక్షల రుణ ఖాతాలు మాఫీ చేయాలి. 6,000 కోట్లు కాదు, మొత్తానికి మొత్తం ఎన్నికలకు ముందు ఏమైతే షరతులు లేకుండా బేషరతుగా మాఫీ చేస్తామన్నారో ఆ 2 లక్షల రుణ మాఫీ చేయాలి. ముఖ్యంగా రైతులతో పాటు కౌలు రైతులు కావచ్చు, లేకపోతే మహిళలకు 2,500 మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, పేదలకు 4,000 సబ్సిడీ అది పెన్షన్స్ కావచ్చు, కాకపోతే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. ముందుగా ప్రధానంగా పేదలకు సంబంధించి రైతులకు సంబంధించి సమస్యలు వెంటనే అమలు చేయాలి. లేకపోతే ఈ రేవంత్ సర్కార్ వెంటనే గద్దె దిగిపోవాలి. అంటే ఇప్పుడు గద్దె దిగాలి అంటే ప్రజాస్వామ్యం ప్రశ్న చేయాలి. ఇదేంటే తప్పు, దొంగ వాగ్దానాలు, తప్పుడు వాగ్దానాలు చేసి అప్పుడు చెప్పారా పేపర్లలో ఫుల్ అడిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాశాడా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాశాడా? అందరికి రైతులందరికీ రుణమాఫీ అన్నారు. దీని మీదనే మనం వెంటనే ఇతను ఇమ్మీడియట్లీ బర్తరఫ్ కావాలి, చేయాలి కూడా ప్రభుత్వాలు. ఆ విధంగా ఈ రోజు డిమాండ్ చేయబోతున్నారు. 100% ఏదైతే రైతు ద్రోహి ప్రభుత్వం ఉన్నదో, ఈ హిందూ ద్రోహి ప్రభుత్వం ఉందో, ముందు ఈ ప్రభుత్వం గద్దె దిగాలి. ముఖ్యంగా ఇట్లాంటి భవిష్యత్తులో నాయకులకు గుణపాఠం కావాలి. తప్పుడు వాగ్దానాలు చేసి గద్దె నెక్కితే ప్రజలు తిరగబడి గద్దె దించుతారని. కానీ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలని కొంతమంది చేరుతున్నారు ఆ పార్టీలో. మీరేం గద్దె దిగాలని అదే చెప్తున్నారు కదా, బందీపోటు దొంగలని ఆయన అన్నాడు కదా. ఇప్పుడు బందీపోటు దొంగలు చేర్చుకున్న వల్ల ఇప్పుడున్న ముఖ్యమంత్రి గతంలో పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు? ఇప్పుడు చేర్చుకున్న ఎమ్మెల్యేలు అందరినీ గచ్చ దొంగలు అన్నాడు, చంబల దొంగలు అన్నాడు, తెలంగాణని చెరబట్టిన అన్నారు. ఇప్పుడు చెరబట్టిన వాళ్ళందరూ ఎట్లా మంచోళ్ళు రేవంత్ రెడ్డి? బందీపోటు దొంగలు ఎట్లా నీకు సాధువులు ఎలా కనబడుతున్నారు రేవంత్ రెడ్డి? ఇది గమనించాలి తెలంగాణ ప్రజలు. ఎట్లాంటి ఈ రేవంత్ రెడ్డి క్యారెక్టర్ ఏందో గ్రహించండి. ఒక మోసపూరితమైన వాగ్దానాల ద్వారా ప్రజలను మోసం చేసి గద్దెనెక్కినోడు ఈ ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈ అవినీతి పరులను పార్టీలు చేసుకుంటే అందరినీ మళ్ళీ తిరిగి రాజీనామా చేయండి దమ్ముంటే. కాంగ్రెస్ ప్రభుత్వం ఛాలెంజ్ విసురుతున్నా, ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అనుకుంటే ఎవరైతే నీ పార్టీలకు వచ్చారో వాళ్ళని రిజైన్ చెప్పి బై ఎలక్షన్కి వెళ్ళినప్పుడు తాడో పాడో తేలుతుంది, పాలో నీలో ఎవరు తేలుతాడు చూద్దాం. దొంగలా దొరలా ఈ బై ఎలక్షన్ లో తేలిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ రెడ్డి గారు. దమ్ముంటే పార్టీలో చేరే ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయాలటువంటి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రైతుల గురించి అయితే గట్టి వాయిస్ వినిపించబోతున్నారు. కెమెరామెన్ భరత్ సుధాకర్లతో చైతన్య, స్వేచ్ఛ టీవీ.